ప్రశ్న, కింది సమీకరణాలను ax ప్లస్ by ప్లస్ c = 0 రూపంలో రాసి a, b మరియు c విలువలను కనుగొనుము. మొదటిది 28x మైనస్ 35y -7. రెండవది 2x -5y. మూడవది 93x 12 - 15y. నాలుగవది y -3/2x. ఐదవది x/3 ప్లస్ y/4 7. ఈ లెక్కను సాధించాలంటే ఇవ్వబడిన ఈ ఐదిటిని కూడా ax ప్లస్ by ప్లస్ c = 0 రూపంలోకి రాయాల్సి ఉంటుంది. ఇప్పుడు మొదటి దాన్ని చూద్దాం. మొదటి దాన్ని ax ప్లస్ by ప్లస్ c = 0 రూపంలోకి రాద్దాం. 28x మైనస్ 35y -7 అని ఇవ్వబడింది. ఈ -7ని కుడివైపు నుండి ఎడమవైపుకి తీసుకెళ్తే మనకి ax ప్లస్ by ప్లస్ c = 0 రూపం వస్తుంది. కనుక అలా రాసుకుందాం. 28x మైనస్ 35y, ఇక్కడ మైనస్ ఉన్నందుకు మనం ఇటువైపుకి తెస్తే అది +7 అవుతుంది, =0 వస్తుంది. ఇప్పుడు దీన్ని ax ప్లస్ by ప్లస్ c రూపంతో పోల్చి చూద్దాం. ఇక్కడ a బదులు 28 ఉంది, b బదులు -35 ఉంది, అలాగే c బదులు 7 ఉంది. ఇప్పుడు రెండో దాన్ని చూద్దాం. రెండోది 2x -5y. దీన్ని కూడా ax ప్లస్ by ప్లస్ c = 0 రూపంలోకి రాసుకోవాల్సి ఉంటుంది. కనుక -5yని కుడివైపు నుండి ఎడం వైపుకి తీసుకువస్తున్నాను. అప్పుడు 2x -5y కాస్త +5y అవుతుంది, =0. ఇక్కడ చూడండి, కాన్స్టెంట్ లేదా స్థిర రాశి లేదు, అంటే c = 0 అన్నమాట. ఇప్పుడు దీన్ని ax ప్లస్ by ప్లస్ cతో పోల్చి చూద్దాం. పోల్చి చూస్తే a బదులు 2 ఉంది, అలాగే b బదులు 5 ఉంది. కనుక a = 2, b = 5 మరియు c = 0 వచ్చింది. మూడోది 93x 12 - 15y. దీన్ని కూడా ax ప్లస్ by ప్లస్ c = 0 రూపంలోకి మార్చుకుని రాసుకుందాం. అంటే కుడివైపున ఏవి ఉండకూడదు, అన్నీ ఎడమవైపుకు పంపించాలన్నమాట. కాబట్టి ఈ రెండు పదాలని ఎడమవైపుకి తీసుకెళ్తే 93x, ఇక్కడ +12 ఉంది కదా ఇటువైపున, కనుక మనం ఎడమవైపుకి తీసుకెళ్తే అది -12 అవుతుంది. అలాగే -15yని ఎడమవైపుకి తీసుకొస్తే +15y అవుతుంది, =0. ఇప్పుడు దీన్ని ax ప్లస్ by ప్లస్ c = 0 రూపంలోకి రాసుకుందాం. ముందుగా x పదం అంటే 93x, ఆ తర్వాత y పదము ప్లస్ 15y, ఆ తర్వాత స్థిర రాశి అది -12 =0. ఇప్పుడు దీన్ని ax ప్లస్ by ప్లస్ c = 0తో పోల్చి చూద్దాం. అప్పుడు a = 93, b = 15 మరియు c = -12 వస్తాయి. ఇప్పుడు నాలుగవది చూద్దాం. నాలుగవది y = -3/2x. దీన్ని ax ప్లస్ by ప్లస్ c = 0 రూపంలో రాయాలంటే ఎడంవైపుకి అన్ని తీసుకురావాల్సి ఉంటుంది. కుడివైపున =0 మాత్రమే మిగలాలి. కనుక -3/2xని ఎడం వైపుకు తెస్తున్నాను. అప్పుడు y -3/2 కాస్త +3/2x అవుతుంది, =0. దీనిలో స్థిర రాశి లేదు, అంటే
సి ఈజ్ ఈక్వల్ టు 0 అన్నమాట. ఆ తర్వాత ఈ y ప్లస్ 3/2x ఈజ్ ఈక్వల్ టు 0ని ax ప్లస్ by ప్లస్ సి రూపంలోకి రాసుకుందాం. ax అన్నది ముందుంది అంటే x పదం ముందుండాలి కనుక 3/2x అన్నది ముందు రాసుకుందాం. ప్లస్ y ఈజ్ ఈక్వల్ టు 0. ఇందులో ax ప్లస్ by ప్లస్ సితో పోల్చి చూస్తే a బదులు 3/2 ఉంది, అలాగే b బదులు 1 ఉంది. కనుక a ఈజ్ ఈక్వల్ టు 3/2, b ఈజ్ ఈక్వల్ టు 1 మరియు c ఈజ్ ఈక్వల్ టు 0 వచ్చాయి. ఇప్పుడు ఐదవ దాన్ని చూద్దాం. ఐదవది x/3 ప్లస్ y/4 ఈజ్ ఈక్వల్ టు 7. దీన్ని కూడా ax ప్లస్ by ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0 రూపంలో రాసుకుందాం. అంటే స్థిర రాశిని మనం కుడివైపు నుండి ఎడమ వైపుకి తీసుకురావాలన్నమాట. అంటే x/3 ప్లస్ y/4 మైనస్ 7 ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు దీన్ని ax ప్లస్ by ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0తో పోల్చి చూద్దాం. a బదులు మనకి 1/3 ఉంది, b బదులు 1/4 మరియు c బదులు -7 ఉన్నాయి. మీకు ఇప్పుడు ఇది అర్థమైంది కదా. వచ్చే వీడియోలో ఇంకొన్ని లెక్కలను చేద్దాం.